ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని కొబ్బరికాయ కొట్టి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్, సత్యనారాయణ హబీద్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అందరు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఇంకా పక్కన జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఫస్ట్ పత్రికలు స్థాపించి ఆవిష్కృత భారత్ జనతా పత్రికలను స్థాపించి పేద ప్రజలకు విద్య, సమానత్వం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన కృషి చేశారు. అలాగే ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా భారత ప్రభుత్వంలో పనిచేశారు. చేసి మన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగంని ఇప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు గురైంది. ఇప్పుడు ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు కానీ, వివిధ కార్మిక సంఘాలు కానీ ప్రధానంగా పోరాటం చేస్తుంది. అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఉంచండి, ఆ చట్టాలన్నా ఉంచండి. మొన్నటిదాకా మాకు ఈ చట్టాలు కావాలని పోరాటం చేశాం. ఇప్పుడు అవన్నీ ఉంచండి, అంబేద్కర్ రాజ్యాంగ చట్టాలు అవన్నీ ఉంటే మేము బతుకుతాం అని ప్రాథమికంగా అంబేద్కర్ ఆశయాల కోసం అవన్నీ బతికించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడక్కడ అస్పృశ్యత, అంటరాంతరాలు ఇంకా జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటుంటే మనసును కలిసివేస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పాత్రికలైన మనం, మీడియాని మనం ఇంకా ప్రచారం కానీ ఇంకా మన ద్వారా ఏమైతే చేయగలుగుతామో అవన్నీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మన జిల్లాలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో 2 క్లాసుల ధోరణి ఇంకా అమల్లో ఉంది, నడుస్తుందని మనకు తెలిసింది. అట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మనకు బాధిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ఉత్సవాలు మనం ప్రెస్ క్లబ్ జరుపుకోవడం సంతోషంగా